ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకొంచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. దావీదు భక్తుడు రచించిన 34వ కీర్తనలో దావీదు దేవుని మంచితనాన్ని ఎలా రుచి చూచాడో అలాగే అందరము దేవుని యొక్క మంచితనాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. మనకి కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి. తేనెలోని తీయదనం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా దాన్ని ఒక్కసారి నోట్లో వేసుకుంటే దాని రుచి మరింత బాగా తెలుస్తుంది. దేవుని మంచితనం కూడా అంతే. మనం వేదాంతాలకు మతాలకు చెందిన అనేక పుస్తకాలు చదవచ్చు, బైబిల్ గురించి అస్తమాను ధ్యానిస్తూ ఉండవచ్చు. అయితే మనము దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధముగా మనం అర్థం చేసుకోలేము. అందువల్ల దావీదు భక్తుడు ఇక్కడ మనందరము కూడా దేవుని ప్రేమను మంచితనాన్ని రుచి చూచి తెలుసుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు. ఇది ఎలా చేయగలము అంటే జవాబు కూడా ఈ వచనంలోనే ఉంది. ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా, ఆయనను ఆశ్రయించడం ద్వారా ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన ప్రేమను మనం పొందుకోగలం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవపడెను అని వ్రాయపడి ఉన్నది. దేవుణ్ణి విశ్వసించే విధానము మనలో ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఆధారమవుతుంది. అలాగే మార్కు సువార్త 11:24లో కూడా ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగును అని ప్రభువారు చెప్పారు. దేవుని ప్రేమ మన జీవితంలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన ప్రేమామయుడు, ఆయన మంచివాడు. ఆయన ప్రేమను మనం గ్రహించాలి, ఆయన మంచితనాన్ని మనం తెలుసుకోవాలి. విశ్వసించి ఆయనను ఆశ్రయించే వారికి ఆయన ఏ మేలు కొదువ చేయడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. దేవుని దీవెనలను పొందుకుందాం. ఆమేన్.